కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఇది చివరి పార్ట్, ఇది 14వ భాగంలోకి వచ్చేసాము. ఇది చివరి భాగము. రేపటి నుండి మరలా యెహోషువ గ్రంథంలో ఏవైతే ఉన్నాయో 6వ అధ్యాయం వరకు మాట్లాడుకున్నాము. అక్కడి నుండి మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ అంతటిని ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో కృపామయ టీవీ సిబ్బంది వారు తీసుకున్న నిర్ణయం చొప్పున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేసినటువంటి ఒక చిన్న విన్నపము, అభ్యర్థన, రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఈ వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, పర్వాలేదు, జస్ట్ హిట్ దట్ లైక్ బటన్. అలాగే మీకు ఈ వీడియోస్ రోజు కావాలి, మీరు క్రమం తప్పకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్స్ మీకు రావడం కోసము ఆ బెల్ ఐకన్ మీద మీరు ఒక క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యూ విల్ గెట్ నోటిఫైడ్. అలాగే కమెంట్స్ తెలియచేయండి, మీ యొక్క అభిప్రాయాలను, విలువైన సూచనలు, సలహాలను తెలియచేయండి. ఇలా చెప్తున్నారు, ఇలా చెప్పకూడదు అనేటువంటి విషయం ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఒక రీజన్ కూడా చెప్పండి, ఎందుకు ఇలాగ ప్రకటించకూడదో చెప్పండి. ఒకవేళ మేము ప్రకటిస్తున్నది సరైనదే అని మీకు అనిపిస్తే కూడా మీరు మీ అప్రిసియేషన్ని తెలియచేయండి. పొగడమని ఏమి అనట్లేదు, అడుక్కోవట్లేదు, మీ ఇష్టము, అంతే. ఇకపోతే రియల్ ప్రైస్, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ రక్త నిబంధనే క్రొత్త నిబంధన అని మనం అర్థం చేసుకున్న తర్వాత కూడా క్రొత్త నిబంధన 2000 సంవత్సరాల తర్వాత కూడా పాత నిబంధన కాలేదు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ ఉజ్జీవం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రివైవల్ని, ఈ ఉజ్జీవాన్ని ఆపగలిగేవాడు ఎవడు లేడు, ఉండలేడు, ఉండబోడు కూడా. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కొత్త కష్టాలు పాలయ్యారు. దేవుని యొక్క నిబంధనలో భాగంగా కొత్త కష్టాలు వచ్చేసినాయి, కొత్త శ్రమలు వచ్చేసినాయి. ఆ శ్రమలకి వాళ్ళు ఆహుతైపోయారు, కొంతమంది చంపబడ్డారు. అందరూ ఆల్మోస్ట్ ఈ రోజు కూడా పాస్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా తెలివిగా చంపాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. న్యాయ వ్యవస్థ చూడట్లేదేమో, న్యాయదేవత చూడట్లేదేమో, కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందరికీ న్యాయం తీరుస్తాడు. ఆయనకు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లోనే రెస్పాండ్ అవుతాడు. అయితే ఈ రోజున ఈ పాత నిబంధన గ్రంథము నాకు తర్వాత వచ్చిన క్రొత్త నిబంధన గ్రంథము, ఈ క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి భక్తులు వారి యొక్క కష్టాలు ఎలా ఉన్నాయో, వారి యొక్క ఇబ్బందులు ఎలా ఉన్నాయో, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో మీకు ఈ చివరి భాగంలో ఒకసారి చెప్తాను. ద రియల్ ప్రైస్ ఆఫ్ గాడ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, తిండున్నా లేకపోయినా, తాడనుకున్నా లేకపోయినా, జైల్లో వేసినా సరే. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము, లూకా గారు రచించినటువంటి పుస్తకము 16వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. వారు చాలా దెబ్బలు కొట్టి, సైనికులు, అక్కడ ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి అధికారులు చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి, అక్కడ చీఫ్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెన్స్ ఇన్ చీఫ్ అనే వ్యక్తికి, ఆ అధిపతికి ఆ ఇద్దరిని అక్కడ అప్పచెప్పి వెళ్ళిపోయారు. అతడు అటువంటి ఆజ్ఞను పొంది, అంటే ఆ చెరసాల నాయకుడు అటువంటి ఆజ్ఞను ఎక్కడికి పోనివ్వద్దు, జాగ్రత్తగా ఒక కన్ను కాదు అన్ని కళ్ళు వేసి ఉంచండి అని చెప్పి వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు, ఇన్ని కష్టాల్లో కూడా ప్రార్థించు, చీకట్లో ఉన్నారు వీళ్ళు, ఎక్కడో లోతులో ఉన్నారు, చీకట్లో అయినా సరే ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉన్నారు. ఖైదీలు వింటూ ఉన్నారు. మాకెన్ని కష్టాలు వచ్చినా యేసుక్రీస్తునే మేము ప్రకటిస్తాము, ఆయన తండ్రి అయినటువంటి దేవునికే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అనే ఉద్దేశంతో వారిద్దరు కూడా అక్కడ సమయాన్ని గడిపారు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 16-17లో, నీవు బలిని కోరువాడవు కావు దేవా, కోరిన ఎడల నేను నీకు ఆ బలిని, ఆ బలులను, ఆ జంతువులను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే దేవా నీకు ఇష్టమైనటువంటి బలులు. కాబట్టి విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, అంటే నువ్వు పట్టించుకుంటావు దేవా. మా కష్టాల్లో నువ్వు మాకు తోడుగా ఉంటావు, మా నష్టాల్లో మేము నాకు తోడుగా ఉంటావు. మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా మమ్మల్ని నువ్వు చేయి విడిచిపెట్టవు. మాకు నెమ్మది కలిగిన జీవితాన్ని, సమాధానం కలిగిన జీవితాన్ని నువ్వు ఇస్తావు. మమ్మల్ని స్వస్థపరచకపోయినా కూడా నువ్వే దేవుడవని ఆ రోజున షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎలాగైతే అన్నారో
ఈ రోజున మనం కూడా అలా అనగలగాలి. అసలు ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళ ముగ్గురు తప్పించుకుని పారిపోగలిగిన మంచి వయసు ఉన్నప్పటికీ కూడా ఆ ముగ్గురు, రాజా నువ్వేమన్నా చేసుకో, మేము మాత్రం నీ విగ్రహానికి మొక్కేదే లేదు, ఇందులో మేము రాజీ పడదలుచుకోలేదు, చంపుతావా చంపేసి మమ్మల్ని నువ్వు అగ్నిగుండంలోకి పంపించినా కూడా మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ సమర్థించకపోయినా మమ్మల్ని కాపాడకపోయినా ఆయనే దేవుడు అని చెప్పని సాక్ష్యాన్ని ఇచ్చారు. అక్కడ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కాంప్రమైజ్ కాలేదండి. ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవురాలు ఇలాగ ధైర్యంగా నమ్మకంగా బ్రతకాలి అని నేను ఆశపడతాను, కోరుతా ఉన్నా. కాబట్టి మనకి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అయినా కూడా దేవునిని మనము ఆరాధించడము, స్తుతించడము, కృతజ్ఞతలు చెల్లించడము, ఆయనని మనము కొనియాడము మనము పొరపాటున కూడా నిలిపివేయకూడదు అని గమనించండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. కొత్త నిబంధన గురించి మేము 14 పార్ట్లుగా 14 భాగాలుగా వివరించడం జరిగింది ప్రభువా. ఈ కార్యక్రమం అంతటినీ కూడా నీవే నీ స్వహస్తాలతో నీ చిత్త ప్రకారము నీ ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉన్నావు ప్రభా. మా అందరికీ మీరు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని, మా పరిచర్య అంతట్లో, మా బ్రతుకులంతట్లో మాకు మంచి ఆయుష్కాలం ఇచ్చి మమ్మల్ని స్వస్థపరిచి, మమ్మల్ని బాగుపరిచి, మా జీవితాలను సమాధానంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.